వెల్కమ్ టు 99 టీవీ చిత్రసీమ. ఒక మైనర్ చేసిన యాక్సిడెంట్లో రీసెంట్గా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇంకొక బాబు, వాళ్ళ మదర్ పాపం ఆవిడ సింగిల్ మదర్. ఆ ఆవేదనకు అసలు అంతమే లేదు. అర్ధంతరంగా ఆ బాబు ప్రాణాలు కోల్పోయాయి జస్ట్ బికాస్ ఈ మైనర్ కార్ నడిపిస్తున్నాడు, గుద్దేశాడు అంతే, అదుపు తప్పి. అది కూడా ఈ రీల్స్ పిచ్చిలో అని చెప్తారు. చాలా అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషనే. అయితే 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయని బెయిల్ మీద ఎవరైతే ఈ సిచ్యువేషన్కి అంతటికీ కారకుడో ఆ బాబుని విడుదల చేశారు. అటువంటి పరిస్థితి ఉన్న ప్రస్తుతపు పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. అంటే మాటలు కూడా షార్ట్ ఫాల్ అవుతున్నాయి అన్నమాట. సరే, చిత్రసీమలో ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? హుషారు పిట్టలు అనే ఒక సినిమా. అంటే ఒక హీరో అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్లో ఒక పాట పాడి, నేను ఆ పాట మీద నాకు ఎటువంటి రిగ్రెట్ లేదని మాట్లాడినందుకు వి క్వశ్చన్డ్ హిమ్. వెరీ గుడ్, మనం మాట్లాడుతున్నాం. అండ్ ఆ సినిమాకి, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్స్కి అన్నిటికీ ఎఫెక్ట్ అయింది. సరే, వాళ్ళకై వాళ్ళు చేసినటువంటి ఆ పరిణామమే. ఎవరు ఏమీ అనకుండా ఏమీ చేయకుండా వెళ్ళి ఆడియన్స్, సొసైటీ, జర్నలిస్టులు అయితే క్వశ్చన్ చేయలేదు కదా. బట్ వాట్ అబౌట్ ఈ మూవీ, హుషారు పిట్టలు అనే మూవీ 3 days బ్యాక్ రిలీజ్ అయింది ఈ సినిమా. టీజరే ఇలా ఉందంటే సినిమా ఊహించగలం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా టీజర్కి సెన్సార్ సర్టిఫికేట్ అంటూ లేదు. బికాజ్ అది సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అవుతోంది కాబట్టి. సినిమాలో ఎస్ ఉంటే ఉండొచ్చు కాక, బట్ దెన్ కథాంశమే ఇలా ఉన్నప్పుడు ఏం కట్ చేస్తారు? తీసేస్తే సినిమా మొత్తం తీసేసేయాలి కదా. అది కూడా దురదృష్టవశాత్తు ఈ కాంపిటేటివ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందే రిలీజ్ అయింది. ఆల్రెడీ టీనేజ్ అంటే మంకీ ఏజ్ అని అంటారు. అటువంటి పిల్లల చేతిలో ఫోన్స్ మనం అవాయిడ్ చేయలేం, అన్అవాయిడబుల్. చదువుకోవడానికి, అనాలిసిస్కి, దేనికైనా సరే వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అ ఫోన్. అది వాళ్ళ ఫోన్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ అయినా ఫుల్ యాక్సెస్ ఉంటుంది కంప్లీట్ ఇప్పుడు. లేదా ఫ్రెండ్స్ ఫోన్స్, అసలు మనం ఆపలేం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి టీజర్లు రిలీజ్ అయితే అంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వెంకట్ యాదవ్ గారు ఈజ్ అ ప్రొడ్యూసర్, భిక్షు గారు రైటర్ అండ్ డైరెక్టర్. ఓకే, సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేసి ఉండొచ్చు. అంటే చిన్నప్పుడే ఈ ప్రేమలు, అప్పుడే ఈ టీనేజ్లో 10th పాస్ అయిపోయి ఇంటర్లలోకి అడుగు పెడుతూ 10th స్టేట్ ఫస్ట్లు వచ్చేసిన పిల్లలు, ఆ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఎలా మిస్యూజ్ చేసుకుంటారు. అప్పుడే 9th క్లాస్లోకి అడుగుపెట్టి ప్యూబర్టీ అటైన్ అయినటువంటి అమ్మాయిలు, వాళ్ళ అమ్మాయిల హార్మోన్స్ ఎలా ఉంటాయి, ఎట్లా యాక్సెస్ ఉంటుంది, అడల్ట్ కంటెంట్కి, పోన్కి వాళ్ళు ఎట్లా అలవాటు పడతారు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు ఎలా స్పాయిల్ చేసుకుంటారు. ఈలోగా ఈ లవ్ అఫేరు, విచ్చలవిడిగా అడల్ట్హుడ్ని ఎంజాయ్ చేసేతనము, ఆన్లైన్ క్లాస్ అన్న పదం వాడటము, ఇవన్నీ టీజర్లో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్. పేరెంట్స్ వెర్రి వాళ్ళలా కనపడతారు, పిల్లలు వాళ్ళ కళ్ళు కప్పి, సారీ ఈ పదం వాడడానికి నాకు జుగుప్సాకరంగా ఉంది, అయినా తప్పట్లేదు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అదేమంటే తలుపులు వేసేసుకుంటారు, ఆన్లైన్ క్లాస్ మేము బయటకు వస్తామంటారు, చిట్టి ఎత్తి మరీ వచ్చే నెల ఏసీ కొనిపిస్తానంటారు. ఎంతమంది టీనేజర్స్ ఈ సినిమాలో ఒక నిస్సహాయుడైన తండ్రో తల్లో ఎమోషన్స్ని పసిగడతారు. ఎంత చక్కగా తెలియకుండా మన హార్మోన్స్ని మనం ఆన్సర్ చేయొచ్చు. హార్మోన్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయొచ్చు, మన హార్మోన్స్ కావాలనుకుంటున్న ప్రతి వాంటింగ్ని ఎట్లా తీర్చుకోవచ్చు అన్న దశలోనే ఒక టీనేజర్స్ మైండ్ సెట్ వెళ్తుంది కదా మ్యాక్సిమం. ఇప్పుడు జరుగుతున్న దుస్థితులు, పరిణామాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి కదా. మరి దీన్ని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? 3-4 రోజులైంది సినిమా టీజర్ రిలీజ్ అయ్యి, లక్షల్లో వ్యూస్. దానికి మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి టీజర్ రిలీజ్ ఈవెంట్ అందరూ మాట్లాడారు. సరే, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఆర్టిస్టులు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండొచ్చేమో, సీన్ని సీన్గానే తీయచ్చేమో, వాళ్ళు చిన్నపిల్లలేగా. ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది? ఒక యాక్టర్ అంటే ఒక ఎమోషన్ని డిపిక్ట్ చేయటం, ఒక కథని చెప్పడం. ఇట్లాంటి కథల ద్వారా మనం ఏం చెప్తున్నాం? ఇట్లాంటి టీనేజ్ లవ్ స్టోరీస్ వచ్చి పోనీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని మనం అనుభవిస్తున్నాం, అట్లాంటి మాలాగా తప్పెవరు చేయొద్దు, ఇది చెప్పాలన్నా కూడా ముందు వాళ్ళు చేసి ఆ రాంగ్ స్టెప్ని గ్లోరిఫై చేసి చూపిస్తారు కదా. అప్పుడే కదా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అండ్ సినిమాలు కూడా చూస్తూ ఉంటారు.
పెద్దలు పిల్లలు ఇద్దరు చూడలేని విధంగా ఇట్లాంటి సినారియోస్ సీన్స్ ఉన్నాయి. చెప్పలేకపోతున్నా కానీ చూస్తూ ఉంటేనే చాలా అనీజీగా అన్హెల్దీ అట్మాస్ఫియర్ సొసైటీలో ఉంది అని మరొక్కసారి ఇట్లాంటి సినిమాలు చెప్తూ ఉంటాయి. ఇట్లాంటి టీజర్స్ విడుదల చేసి ఆల్రెడీ చిల్డ్రన్ మైండ్ చాలా డివేటెడ్గా ఉంటుంది, ఇంకా డివేట్ చేసేస్తూ ఉంటారు. ఇంకొక టీజర్ విడుదలైంది బ్యాండ్ మేళం. సరే అది ఒక ఇద్దరి లవ్ స్టోరీ, బట్ దట్ వాజ్ ఆల్సో ఓకే. కానీ తాళి కట్టాల్సిన టైం వస్తే ఆ ప్రేమించిన అమ్మాయి కాదు, ఎప్పుడు ఉంటుందో లేదో వెళ్ళిపోయిన అమ్మాయి కాదు, చిన్నప్పటి నుంచి నాతో ఉన్న ఫ్రెండ్కి కడతానని హీరో కట్టేస్తూ ఉంటాడు తాళి. అది టీజర్గా చూపించాం. ఆల్రెడీ ఏ ధర్మానికి ఆ ధర్మానికి, ఎస్పెషలీ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి మ్యాక్సిమం వాల్యూస్ తగ్గిపోతున్నా చెప్పడానికి చాలా విచారకరంగా ఉంది. వాల్యూస్ తగ్గిపోతున్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కథాంశాలతోటి, ఇట్లాంటి సీన్స్ తోటి టీజర్లు వదిలితే వీఆర్ ప్లేయింగ్ ఆన్ ద వీకర్ మైండ్స్ అని అనిపిస్తుంది. ఇంకొక టీజర్ రిలీజ్ అయింది, క్వీన్. యామిని ఈఆర్ యూట్యూబ్లో ఆవిడ చక్కటి ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి యూట్యూబర్. ఆవిడ్ని క్వీన్గా చూపిస్తూ అర్థవంతంగా ఉన్నదంటే ఈ మూడిట్లో అదే. సరే, ఇట్ హ్యాస్ అ పర్పస్, దట్ మూవీ హ్యాస్ అ పర్పస్. కానీ ఈ టీనేజ్ లవ్ స్టోరీ ఎప్పుడూ ఇంకా ఫిజికల్ ఇంటిమసీ మీదనే, ఫిజికల్గా ఒకరికొకరు ఎట్లా దగ్గర అవ్వాలి, దానికి ప్రేమ అన్న పేరు పెట్టుకొని ఆ సీన్స్ అన్నీ అలాగే ఉన్నాయి హుషారు పిట్టలు టీజర్లో. సో వాట్ ఆర్ వి టెల్లింగ్ టు ద సొసైటీ? ఎందుకు సంబంధిత అధికారులు ఇట్లాంటి విషయాలని సీరియస్గా తీసుకోరు? ఎందుకు స్ట్రిక్ట్ రూల్స్ ఇట్లాంటి సినిమాల కథాంశాలతోటి మీరు రావద్దు అని ఎందుకు రావు? ఇదే సినిమా థియేటర్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓటీటీల్లో కూడా రిలీజ్ అవుతుంది. నిజంగానే పిల్లలు చూడరంటారా? ఇప్పటివరకు వచ్చిన ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సినిమాలు, వేరే వేరే క్రైమ్స్ అవన్నీ చూసి చిన్న చిన్న పిల్లలు వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రైమ్స్ చేయలేదా? ఎట్లా క్రైమ్ చేయాలని బుక్స్లో రాసుకొని మరి క్రైమ్ చేయలేదా? జరగలేదా ఇప్పటివరకు ఇలాంటి సిచ్యువేషన్స్? ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో ఇట్లాంటివి తీసుకొస్తే టీజర్లు, అంటే మన సొసైటీని చేజేతులారా మనమే నాశనం చేస్తున్నట్ట. ఇది మా ఒపీనియన్. థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్లీజ్ డూ బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ టు షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిత్రసీమ.